వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అలాగే నేటి ముఖ్య అతిథి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా వేదిక మీదున్న అందరూ సీనియర్ నాయకులు సీనియర్ నాయకురాళ్లకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. పుట్టడు దుఃఖంలో ఉన్న తెలంగాణను ఓదార్చడానికి, అలాగే తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వందలాది మంది అమరవీరులకు నివాళులు అర్పించడానికి, అలాగే భావితరాలకు దిశానిర్దేశం చేయడం కోసం మరి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ప్రజలందరికీ కూడా ఒక గొప్ప దిశానిర్దేశం చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఈ సభకు రాబోతున్నారు. అయితే ఈ సభకు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి రాబోతున్నారు. మరి ఇలాంటి చారిత్రాత్మకమైన సభకు కేవలం కవితక్క గారు ఇప్పుడే చెప్పినట్లుగా కేవలం రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోయే ఈ చరిత్రాత్మకమైన మైలురాయికి మరి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మరి బీఆర్ఎస్ శ్రేణులు వేలాది మంది వాలంటీర్లు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేయబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు అందరం మరి నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ పోలీసు కమిషనర్ గారితోని వారి ఉన్నతాధికారులతోని ఈరోజు బందోబస్తుకు సంబంధించిన మరి రకరకాల ఏర్పాట్ల గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారిని సహకరించాలని కోరడం జరిగింది. ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయలుదేరినప్పటి నుంచి సభాస్థలికి వచ్చేదాకా సభాస్థలిలో కేసీఆర్ గారి చరిత్రాత్మకమైన ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుండి అదే ఉత్సాహంతో ఉత్తేజంతో క్షేమంగా ఇంటికి వెళ్ళేదాకా ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎక్కడా తప్పు జరగకూడదని పోలీసు బందోబస్తుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. మహిళా వాలంటీర్లు, పురుష వాలంటీర్లు సభా ప్రాంగణంలో, పార్కింగ్ ఏరియాల్లో, అదేవిధంగా దారి పొడవునా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంత గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగిందంటే ఒక విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి మళ్ళీ ల్యాండింగ్ అయ్యేదాకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అంతే గొప్పగా మరి చోకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నిర్మాణంలో ఉన్న వంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఒకవేళ వెహికల్ దురదృష్టవశాత్తు ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మెకానిక్లను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా క్రేన్లను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి వాటిని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, అలాగే మరి అంబులెన్స్ సర్వీసులు, అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా ఫైర్ ఇంజన్లు, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గొప్ప కంట్రోల్ రూమ్ మరి సతీష్ గారు ఒక గొప్పగా కంట్రోల్ రూమ్ నిర్మిస్తున్నారు. ఆ కంట్రోల్ రూమ్లో ప్రతిదీ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ మరి ఫీల్డ్లో ఉండే శ్రేణులు ఆ శ్రేణులు రకరకాల రూట్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే తెలంగాణలో నలుమూల నుంచి వస్తున్నారో ఆ నలుమూలలో వచ్చే కార్యకర్తలందరికీ కూడా కంటిన్యూస్గా దిశానిర్దేశం చేస్తూ వాళ్ళు క్షేమంగా సభాస్థలికి వచ్చేదాకా వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ వాడుతూ వాళ్ళందరికీ కూడా మరి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప కమాండ్ సెంటర్ను కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఇంతకుముందే కవితక్క గారు చెప్పారు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సభ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల సభ, ఒక భావోద్వేగాలతో కూడుకున్న సభ, గతాన్ని స్మరించుకునే సభ, ఈరోజు దుఃఖంలో ఉన్న ప్రజలను ఓదార్చే సభ, భావితరాలకు
మరి దిశానిర్దేశం చేసే సభ కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నాం. అలాగే పొద్దున్నే మరి ఊర్లలో జెండా ఎగరేసి మరి బస్సుల్లో కార్లల్లో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో మరి ఎడ్ల బండ్లలో కూడా వస్తున్నారు. ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో ఇక్కడికి తొందరగా వచ్చి మరి ఈ సభాస్థలికి చేరుకోవాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఒక గొప్ప అద్భుతమైన క్రమశిక్షణ ఉన్న సైన్యంగా తీర్చిదిద్దిండ్రు. ప్రతి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక కేసీఆర్ గారి లాగా, ఒక కేటీఆర్ గారి లాగా, ఒక కవితక్క గారి లాగా, ఒక హరీష్ రావు గారి లాగా, ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే లాగా, ఒక ఎంపీ లాగా, ఎక్స్ఎంపీ లాగా అందరు కూడా మరి నాయకత్వ లక్షణాలతో చక్కటి క్రమశిక్షణతో ప్రజలను ఇక్కడికి క్షేమంగా తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు సభాధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. ఇంతటితోని ప్రెస్ మీట్ ముగుస్తుంది. ప్రెస్ మిత్రులకు